నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ వాడిపోయిన పూలదండలు. రచించిన వారు నల్లబాటి రాఘవేంద్రరావు గారు. షణ్ముఖం తన కొడుకు అమర్నాథ్ పెళ్లి సంబంధానికి విజయవాడ వెళ్లడం విషయంలో హడావిడిగా ఉన్నాడు. శ్రీకాకుళం సైకిల్ మీద స్పీడ్గా వచ్చి కొంచెం దూరంగా స్టాండ్ వేసి తన బుట్టలోంచి 4 మూరలు మల్లెపూల దండ తీసి బయట నిలబడి ఉన్న షణ్ముఖం భార్య సావిత్రికి అందించి షణ్ముఖం వైపు తిరిగి, బాబాయ్ గారు, ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం చేసుకుని వచ్చేయాలండి. పెళ్లి బేరం మాత్రం నాదే, ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటూ షణ్ముఖం ఇచ్చిన డబ్బులు తీసుకుని రోడ్డు దాటి అవతలకు వెళ్లి కొంచెం దూరంలో ఉన్న ఎలక్ట్రికల్ స్తంభం దగ్గర సైకిల్ స్టాండ్ వేశాడు. అక్కడ ఉన్న ఇంట్లో వాళ్లకి పువ్వుల దండ ఇవ్వాలని. షణ్ముఖం తన కొడుకు, భార్య, ఇతర బంధువులతో టాక్సీ ఎక్కి స్పీడ్గా విజయవాడ వైపు వెళ్తున్నాడు. రమారమి 20 సంవత్సరాల నుండి తన కొడుకుకు సంబంధం గురించి ఈ విధంగా తిరుగుతూనే ఉన్నాడు షణ్ముఖం. ఈ సంబంధానికి వెళ్లినా ఏదో మైనస్, అసంతృప్తి. పిల్ల పొట్టిదని, రంగు తక్కువ అని, కులం గోత్రం తేడాగా ఉన్నాయని, బాగా లేని వాళ్ళని, చాలా దూర ప్రాంతమని, చదువు తక్కువ అని, పిల్ల తండ్రి అందంగా లేరని, అన్నీ కుదిరితే జాతకం బాగోలేదని, కట్న కానుకల విషయం సరిగ్గా లేదని, పెళ్లికి బలమైన ముహూర్త బలం లేదని, ఇలా రకరకాల ఆలోచనలతో ఆ భార్యాభర్తలు సంబంధం కుదర్చలేకపోతున్నారు. 2-3 సంబంధాలు ముహూర్తాల వరకు వచ్చి ఆగిపోవడం, మళ్లీ సంబంధాల కోసం దండయాత్ర. ఇది ఎప్పటికీ తరగని సీరియల్లా కొనసాగుతూనే ఉంది. 20 ఏళ్ల క్రితం మొట్టమొదటి సంబంధానికి వెళ్లేటప్పుడు కూడా అప్పట్లోనే ఇంటింటికి చనువుగా తిరుగుతూ పువ్వులు అమ్ముకునే ఈ శ్రీకాకుళమే ఇదే రకంగా అప్పుడు కూడా అన్న మాట గుర్తొచ్చింది. ప్రస్తుతం కారులో జారబడి సంబంధం కోసం విజయవాడ వెళ్తున్న షణ్ముఖానికి. ఊరందరితో చనువుగా ఉండే శ్రీకాకుళం అప్పట్లో ఒకప్పుడు షణ్ముఖం దగ్గరికి వచ్చి, బాబాయ్ గారు, మీ పేరు నాకు నోటికి తిరగదు కానీ, అయ్యా, చిన్న మాట వినండి. ఈ వీధిలో రోడ్డుకి అవతల ఎలక్ట్రిక్ స్తంభం దగ్గర ఇల్లు ఉంది చూడండి. మీ దోస్త్ సత్యేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి బుజ్జమ్మ ఉంది కదా, బోల్డంత చదువుకుంది, బాగుంటుంది, మీలాగే బాగా ఉన్నవాళ్లే, మీ కులమే కదా. ఆ అమ్మాయిని మన అబ్బాయి గారికి చేసుకుంటే బాగుంటుందేమో అన్నాడు. ఆ మాటలు విన్నాక షణ్ముఖం ఎదురింటి సంబంధము వద్దులే అంటూ తన కనురెప్పలు 2 బాగా పైకి సాగదీసి పెదాలు కూడా పక్కలకు బాగా విడదీసి ఒకసారి కనురెప్పలు మూసుకుని వదిలాడు. అతని భార్య సావిత్రి కూడా అది మనకు కుదరదు అంది. శ్రీకాకుళం వాళ్ళిద్దరూ ఎందుకు అలా అంటున్నారో తన బుర్రకు ఏమాత్రం అర్థం కాక మిన్నకుండిపోయాడు. పువ్వులు ఇస్తున్నప్పుడు చాలాసార్లు చెప్పాడు కాని ఆ భార్యాభర్తలు వినబడనట్లుగానే మసులుకునేవారు. ఇప్పుడు కారులో ఉన్న షణ్ముఖానికి అలాంటి విషయాలన్నీ గుర్తు వచ్చి తన కనురెప్పలు బాగా పైకి సాగదీసి పిదాలు కూడా పక్కలకు బాగా విడదీసి ఒకసారి కళ్ళు మూసుకుని వదిలాడు. ప్రస్తుతం టాక్సీ తన కొడుకు అమర్నాథ్ పెళ్లి సంబంధానికి విజయవాడ వెళ్లడం విషయంలో హడావిడిగా దూసుకుపోతుంది. షణ్ముఖం లాగే సత్యేంద్ర ప్రసాద్ కూడా బిజినెస్ మ్యాగ్నెట్. ఎడతెరపలేని వర్షం పడుతున్నట్టు 20 సంవత్సరాల నుండి అతను కూడా తన కూతురికి సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. తన కూతురు తోటి అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు పుట్టి ఆ పిల్లలకు రజస్వల కార్యక్రమాలు కూడా అయిపోవడం, ఆ కార్యక్రమాలకు తమ కుటుంబ సైతంగా వెళ్లి రావడం సత్యేంద్ర ప్రసాద్ కు కొంచెం బాధగానే ఉంది. కాని ఏం చేయలేకపోతున్నాడు. సత్యేంద్ర ప్రసాద్, అతని భార్య సరస్వతమ్మ కూడా రాబోయే అల్లుడి విషయంలో రకరకాల గేటులు పెట్టేసుకున్నారు 100 రకాలుగా. రాబోయే అల్లుడు, వారి కుటుంబం తమకు సరిపోవాలి అనే గాడిలో ఉన్న వాళ్ళిద్దరూ ఏ సంబంధాన్ని కుదిర్చలేకపోతున్నారు. 20 ఏళ్ల క్రితం సత్యేంద్ర ప్రసాద్, అతని భార్య సరస్వతమ్మ ఒకనాడు పార్కులో కూర్చున్నప్పుడు ఆ లోపలే పూలముతున్న శ్రీకాకుళం తనకు ఉన్న పరిచయంతో వాళ్ళను సమీపించి కొంచెం దూరంగా నిలబడి నెమ్మదిగా వాళ్ళ ఎదురింటి షణ్ముఖం గారి అబ్బాయి గురించి ఇలా అన్నాడు. ప్రసాదం బాబు గారు, మీరు కోపడినంటే ఒక మాట, అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉన్న మీ ఎదురింటి షణ్ముఖం గారి అబ్బాయిని కుదుర్చుకుంటే ఒక పని అయిపోతుంది కదా అంటూ అన్నాడు. సత్యేంద్ర ప్రసాద్ కాసేపు తల గోక్కొని ముక్కు సరిచేసుకుంటూ పైకి లేచి నిలబడి శ్రీకాకుళం వైపు పిచ్చివాడిని చూస్తున్నట్టు చూసి వికటంగా నవ్వి, ఎదురింటి సంబంధమా, ఎందుకులే అంటూ వెళ్లిపోయాడు. అతని భార్య కూడా అలాగే అంది. అయినా అప్పుడప్పుడు శ్రీకాకుళం ఆ విషయం గురించి సత్యేంద్ర ప్రసాద్ సరస్వతములకు చెబుతూనే ఉంటాడు. 20 ఏళ్ల నుండి అలా వాళ్ళ అమ్మాయికి సంబంధం చూడడం మొదలుపెట్టి 20 ఏళ్లు గడిచిపోయాయి సత్యేంద్ర ప్రసాద్ దంపతులకు కూడా. ప్రస్తుతం షణ్ముఖం పార్కులో తూర్పు మూల బల్ల మీద నీరసంగా కూర్చొని పల్లీలు తింటున్నాడు. పార్కులో పడమర మూల కూర్చొని పల్లీలు తింటున్న సత్యేంద్ర ప్రసాద్ మరింత నీరసంగా నడుచుకుంటూ నెమ్మదిగా ఈ పక్కకు వచ్చాడు. ఏమయ్యా షణ్ముఖం, ఆ పల్లీలతను ఇలా వచ్చాడా అంటూ అడిగాడు. అదేంటి, నీ దగ్గర నుండే వచ్చాడట కదా, నీకు కూడా పల్లీలు ఇచ్చాడట కదా, ఇలా కూర్చో చోటు చూపిస్తూ అన్నాడు షణ్ముఖం. ఇచ్చాడు, మళ్ళీ తీసుకుందామని వచ్చాను. 20 ఏళ్ల నుండి నాకు ఆ పక్కనే కూర్చోవటం అలవాటైపోయింది. ఇక్కడ కూడా చల్లగానే ఉంది.
నేను కూడా చాలాసార్లు ప్రయత్నించాను నువ్వు కూర్చుండే ఆ పడమర బల్ల వైపు వద్దామని. కాని ఏదో అలా అలవాటైపోయి నువ్వు అన్నట్టు 20 సంవత్సరాల నుండి ఇక్కడే గడిచిపోతుంది. సరే ఇలా కూర్చుంటానే నీ పక్కగా. ఏమిటో ఎదురెదురు ఇళ్లలో ఉన్న 20 సంవత్సరాలు అయిపోతుంది మనమిద్దరం మాట్లాడుకుని కూర్చుంటూ అన్నాడు సత్యేంద్రప్రసాద్. ఈ బల్ల నాది కాదు కదా, కూర్చో నవ్వుతూ అన్నాడు షణ్ముఖం. జోకులు వేయడం ఇంకా మానలేదు నువ్వు. అవును, మీ అబ్బాయి సంబంధాలు ఎంతవరకు వచ్చాయి? నీకు తెలియదేముంది, ఒకటి కుదిరితే ఒకటి కుదరడం లేదు. ఎందుకు పనికిరాని సంబంధాలు? ఖర్చు లెక్క పెట్టుకుంటే గడిచిన 20 ఏళ్లలో పెళ్లి సంబంధాలుగా తిరగడానికి 5 లక్షలు అయింది. నాకు వయసు కూడా అయిపోతుందేమో, ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. ఓ పక్క సంబంధం కుదరటం లేదన్న మానసిక వేదన, చచ్చిపోవాలని ఉంది. మొన్న అమ్మాయి బాగుంది, సంబంధం కుదిరిపోతుంది అనుకున్నాను. తీరా చూస్తే ఆ అమ్మాయికి పన్ను మీద పన్ను. మీ చెల్లాయి మన వాళ్లతో ఎవరూ అలా లేరు, వద్దు బాబూ అంది అన్నాడు షణ్ముఖం తిరిగి తిరిగి కాలు లాగినవాడిలా కాలు నిమురుకుంటూ. అలాగే నాకు కూడా జరిగింది. మేము సంబంధాలకు వెళ్లిన చోట ఆ అబ్బాయికి 75,000 జీతమట. వాళ్ళు గొప్పగా ఉంటుందని లక్ష్యాన్ని చెప్పుకుంటున్నారు. ఇదేమిటని అడిగితే మార్చి నుండి పెరుగుతుంది అన్నారు. మీ చెల్లెమ్మ వాళ్ళు అబద్ధం చెప్పారని ఆ సంబంధం వద్దు అంది. మా అమ్మాయికి సంబంధం కుదిరే లోపల ప్రాణం పోయేలాగుంది. నాకు కూడా నీలాగే 5 లక్షలు ఖర్చు అయింది. ఇలాంటివి చెప్పాలంటే 1,00,000 ఉన్నాయి. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు. కరెక్టేగా, అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. అబద్ధాలు ఆడితేనే కాని పెళ్లిళ్లు చేయలేరేమో. నీకు నిజం చెబుతా, ఇంటికి ఎదురుగుండా ఉన్నావు, ఇందులో తప్పేముంది? మొన్న ఏమైంది అంటే మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇద్దరు వయసు సమానంగా ఉంది. వాళ్ళు ఒప్పుకోరు కదా. దాంతో మా అమ్మాయి వయసు 2 సంవత్సరాలు తక్కువ ఉన్నట్టు ఇంకొక బయోడేటా తయారు చేయించి పంపించాను. అన్నీ మాట్లాడేసుకున్నాం. ముహూర్తాలు పెట్టుకునే టైంలో వాళ్లకు నిజం తెలిసిపోయి క్యాన్సిల్ చేసేశారు. తప్పు నాదే కదా. నోరు మూసుకుని వచ్చేశాను నిట్టూరుస్తూ అన్నాడు సత్యేంద్రప్రసాద్. ఇలాంటివి నాకు కూడా చాలా జరిగాయి. నేను కూడా మా అబ్బాయికి మొన్న ఒక సంబంధం ఫిక్స్ చేసుకునే లెవెల్కి వెళ్లిపోయాను. కానీ పెళ్లి జరగడం కోసం నీలా నేను ఆడిన చిన్న అబద్ధం ఆ సంబంధాన్ని చెడగొట్టింది. సరే, మనవి మంచి కుటుంబాలు కనుక మన పిల్లలు ఇప్పటి వరకు లేచిపోలేదు. అందుకు సంతోషిద్దాం. సంతోషించడం కాదు, అనవసరపు భేషజాలకు, అహంభావాలకు, అతిచాతస్థాలకు పోయి మనిద్దరం మన పిల్లల పట్ల పెద్ద తప్పు చేశాం. వాళ్ళ యవ్వన జీవితాలను గుర్తించలేకపోయాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మనిద్దరం ఒక అడుగు ముందుకు వేద్దాం. అవును, నీకు చెప్పాలని చాలా సంవత్సరాల నుండి అనుకుంటున్నాను. 5 సంవత్సరాల క్రితం మా సిద్ధాంతి గారికి మీ అబ్బాయి జాతకం వేరే వాళ్ల దగ్గర సంపాదించి చూపించాను. మీ అబ్బాయికి మా అమ్మాయికి కరెక్ట్గా సరిపోతుందట. తెగ ఆనందపడిపోతూ చెప్పాడు సత్యేంద్రప్రసాద్. నేను 10 సంవత్సరాల క్రితమే చూపించాను మీ అమ్మాయి జాతకం. బాగా కుదిరిందట ఇద్దరికి. నీతో అందామంటే ఏమిటో అలా గడిచిపోయింది. నీకేమైనా ఉద్దేశం ఉందా? మరింత ఆనందంగా అడిగాడు షణ్ముఖం. అలా అంటున్నావు కానీ నీకు మాత్రం ఆ అభిప్రాయం లేదా? సరే, ఒకసారి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే సరి. పెళ్లి చూపులా? ఇంకా నయం, రోజుకు 90 సార్లు ఒకరినొకరు చూసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మా అబ్బాయికి ఇది వరకు ఎప్పుడో మీ అమ్మాయి గురించి అడిగితే నాకు ఇష్టమే అన్నాడు. ఏంటో మరి 5 ఏళ్ల క్రితం మా ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు మీ అబ్బాయిని చేసుకోవడానికి మా అమ్మాయి కూడా బాగా ఇష్టపడింది. శుభం, ఈ సంవత్సరంలో ఇంకా ఒకే ఒక మంచి ముహూర్తం ఉందట, రేపు 20వ తారీఖున. అది తప్పితే మళ్లీ సంవత్సరం వరకు ముహూర్తాలే లేవట. అంటే ఇప్పటికి 10 రోజులు టైం ఉంది, సరిపోతుంది. డబ్బులు ఉంటే ఎంతసేపు ఈ రోజుల్లో? నడు, ఆ పని మీద ఉందాం. మరి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు? ఇప్పటికే వెధవ యుగోలకు పోయి పిల్లల ఇద్దరి యవ్వన జీవితాలను నాశనం చేశాము. ఇంకా ఈ ఎదవగోల ఎందుకు? నువ్వు ఇచ్చినంత ఇవ్వకపోయినా పర్వాలేదులే, చూసుకో. నువ్వు అనుకున్న దానికి 4 రెట్లు చేస్తాను నేను. 10 రోజుల తరువాత దగ్గర్లోని సిటీలో 5 స్టార్ హోటల్లో అమర్నాథ్ బుజ్జమ్మల పెళ్లి ఘనంగా జరుగుతుంది. గేటు బయట వందలాది కార్లు, మోటారు సైకిళ్లు. అదిగో అప్పుడే స్పీడ్గా సైకిల్ మీద వచ్చి తన బుట్టులో 20 మూరల మల్లెపూల దండలతో లోపలికి వెళ్లాలని ప్రయత్నించాడు శ్రీకాకుళం. వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు కాపలా వాళ్ళు. పెళ్లి పూర్తయి జనం అందరూ వెళ్లిపోయి ఆ ప్రాంతం నిర్మానుష్యం అయిపోయింది. అయినా ఇంకా అక్కడే రోడ్డు అవతల తన బుట్టలో వాడిపోయిన మల్లెపూల దండలను చూసుకుంటూ అలగా మనిషిగా నిలబడ్డాడు తన సైకిల్ పట్టుకుని శ్రీకాకుళం. వాళ్లకు పుట్టిన పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడవలసిన వయసులో పాపం వాళ్ళిద్దరూ పెళ్లి చేశారు వాళ్ళ పెద్దలు అనుకున్నాడు మనసులో. వయసు ముదిరిపోయాక పెళ్లైన ఆ కొత్త జంటను తలుచుకుని అక్కడ తెగ బాధపడేది శ్రీకాకుళం ఒక్కడే. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.